హాయ్ ఆల్, ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రేట్ లైన్ మీద కొన్ని ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్. ఏ పాయింట్ ప్యారలల్ ఇంకా పర్పెండిక్యులర్ టు ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ బి అండ్ సి. అంటే 2 పాయింట్స్, ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చాడు, అది లైన్, ఆ పాయింట్ అనేది పాసింగ్ త్రూ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్, ప్యారలల్గా ఒకసారి పర్పెండిక్యులర్గా ఒకసారి పాసింగ్ త్రూ 2 పాయింట్స్, ఇంకో 2 పాయింట్స్ ఇచ్చాడు. సో టోటల్గా 3 పాయింట్స్ ఇచ్చాడు అండ్ ఏ పాయింట్ ఏమో ప్యారలల్ ఇంకా పర్పెండిక్యులర్ టు దిస్ పాయింట్ అని ఇచ్చాడు. సో మనం రెండిటికి సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్యారలల్కి చూద్దాం ఎలా చేయాలో. సో ఫస్ట్ లెట్ ద స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ m1. అంటే మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, పాసింగ్ త్రూ దిస్ 2 పాయింట్స్ అని. సో దీని స్లోప్ ఫస్ట్ ఫైండ్ చేసి దాని తర్వాత మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ విత్ ద స్లోప్ అంటే ఒకటి వస్తుంది కదా ఈక్వేషన్. అంటే ఇక్కడ ఎండ్లో ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటుండే, అంటే ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో అందుకే ఈక్వేషన్ ఫైండ్ చేయాలంటే దానిలో స్లోప్ కావాలి కదా. ఆ స్లోప్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ద స్ట్రేట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అని ఇచ్చాడు కదా, ఆ పాయింట్స్ నుంచి స్లోప్ తెచ్చుకోవాలి. లెట్ ద స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ m1. m1ని స్లోప్ అనుకుందాం. m1 ఈక్వల్స్ టు ఏంటి, స్లోప్ ఫార్ములా ఏంటి, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో బి పాయింట్ ఏంటి 2, -5 అండ్ సి పాయింట్ ఏమో 4, 6. ఇప్పుడు ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 బై 4 మైనస్ 2. సో స్లోప్ ఏమవుతుంది, 11/2 అవుతుంది. సో ఇప్పుడు ఇది స్లోప్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నా ప్యారలల్ అన్నాడు, అంటే ప్యారలల్కి స్లోప్ ఫార్ములా ఏంటి, m1 ఈక్వల్స్ టు m2 కదా, 2 స్లోప్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు మనకి m1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 11/2 వచ్చింది కదా. సో 11/2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 11/2 ఈజ్ ఈక్వల్స్ టు m2. సో m2 స్లోప్ ఏంటి, 11/2 అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ థింగ్, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ విత్ ద స్లోప్. ఎందుకంటే స్లోప్ దేని నుంచి, ఏ పాయింట్స్ నుంచి ఫైండ్ చేసాం, 2 BC పాయింట్స్ అని తెచ్చుకున్నాం కాబట్టి విత్ ద స్లోప్ ఆఫ్ 11/2 అని పెట్టుకున్నాం. క్వశ్చన్లో ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇది అన్నాడు అండ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ విత్ ద 2 పాయింట్స్. ఆ 2 పాయింట్స్ నుంచి మనం స్లోప్ తెచ్చుకున్నాం. సో ఏ పాయింట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1 కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. y మైనస్ y1 అంటే ఏంటి, ఇది x1, ఇది y1 అనుకుంటే y1 ఏంటి 3 కదా, 3 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే స్లోప్ ఏంటి 11/2 కదా, అది రాసుకుందాం. x అంటే x మైనస్ x1 అంటే ఏంటి -1, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇప్పుడు ఈక్వేషన్ ఫైండ్ చేయండి. ఇంకా నార్మల్గా మనకి మల్టిప్లికేషన్ వచ్చు కదా. సో 2 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి 2 ఆఫ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 11 ఆఫ్ x ప్లస్ 1, 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 11x ప్లస్ 11. నార్మల్గా 11x, x అనేది మనం పాజిటివ్, ఎప్పుడు x అనేది పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి ఇది ఇక్కడే ఉంచి ఈ టర్మ్స్ ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాం. 11x మైనస్ 2y ప్లస్ 11 ప్లస్ 6. సో ఏమవుతుంది, ఎట్ లాస్ట్కి 11x మైనస్ 2y ప్లస్ 17 ఈక్వల్స్ టు 0. ఇది ప్యారలల్కి. అదే పర్పెండిక్యులర్కి అనుకోండి, సేమ్ పర్పెండిక్యులర్ కూడా స్టార్టింగ్ మనకి స్లోప్ కావాలి. స్లోప్ దే పాయింట్తో తీసుకుంటాం, మళ్ళీ సేమ్ బీసీ పాయింట్తోనే స్లోప్ తీసుకుంటాం. ఇప్పుడు స్లోప్ ఇక్కడ m1 స్లోప్ ఏమవుంది 11/2 ఆల్రెడీ ఉంది కదా. ప్యారలల్కి అయితే ఇది ఫార్ములా. ఇప్పుడు పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 కదా. సో దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ద స్లోప్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ లైన్ m2 ఈజ్ ఈక్వల్స్ అంటే m1 ఇంటూ m2. స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఇది, ప్యారలల్ అంటే m1 ఈక్వల్స్ టు m2 అన్నట్టు. m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. మనకి m1 వాల్యూ వచ్చు ఏంటి, 11/2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే m2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమవుతుంది 11/2 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1, అంతే కదా. సో ఇప్పుడు m2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, m2 ఈజ్ ఈక్వల్స్ టు -2/11. ఎందుకంటే ఇటు సైడ్కి వెళ్తే ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. సో m2 వాల్యూ ఏంటి, -2/11. సో ఇప్పుడు సేమ్ ఇంతకుముందు లాగానే ఏంటి, ఇంతకుముందుకు ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ విత్ స్లోప్ 11/2 తీసుకుని, ఇప్పుడు మనకి స్లోప్ వచ్చింది ఏంటి -2/11 కదా. సేమ్ దాంట్లో స్లోప్ మాత్రం -2/11 పెట్టుకొని ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్నే పర్పెండిక్యులర్కి ఈక్వేషన్ అన్నట్టు. చూద్దాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ ఏంటి, -1/3 విత్
స్లోప్ -2/11. సేమ్ ఫార్ములా, ఇది మీకు తెలుసు కదా ఫార్ములా, స్ట్రేట్ లైన్ ఫార్ములా. y - y1 = m of x - x1, y - 3 = -2/11 x + 1. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది కాబట్టి 11y - 33 = -2x - 2. సో 2 ఎప్పుడైనా ఎక్స్కి మనం పాజిటివ్ వాల్యూ రావాలని ట్రై చేస్తాం కాబట్టి ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకుందాం. ఏమవుతుంది 2x + 11y - 33 -2 కాస్త ఇటు సైడ్కి వెళ్తే +2 అవుతుంది =0. సో 2x + 11y - 31 0. సో ఇది పర్పెండిక్యులర్కి ఈక్వేషన్. సో ప్యారలల్కి ఇచ్చిన పర్పెండిక్యులర్కి ఇచ్చిన ఇలా చేయాలి, ఇలా సాల్వ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, షో ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. పాయింట్స్ అనేవి కొలీనియర్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కొలీనియర్ అని ఫైండ్ చేయండి. ఆల్సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దమ్. అంటే ఏ పాయింట్స్ వల్ల, అంటే ఈ పాయింట్స్ వల్లనే ఇది కొలీనియర్ అని మనం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతుండు. సో మనకి ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను, ఇది యాజ్ ఇట్ ఈస్. ఈ థర్డ్ ప్రాబ్లం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఏబీసీలు ఉన్నాయి, వాల్యూస్ లేవు కాబట్టి. సో ఫస్ట్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్. ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకుందాం. ఏంటి -1 -5,1 5,5. ఇది 2 పాయింట్స్ కదా, ఈ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి 2 పాయింట్స్కి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ ఏమవుతుంది, x - x1 / x1 - x2 = y - y1 / y1 - y2 అవుతుంది కదా. ఇది ఫార్ములా. 2 పాయింట్స్ ఉంటే ఇది ఫార్ములా. 1 పాయింట్ ఉండి స్లోప్ ఉంటే ఫార్ములా ఇంతకుముందు చెప్పినట్టు y - y1 = m of x - x1. సో 2 పాయింట్స్ ఉంటే ఇట్లా. సో ఇప్పుడు x - x1 ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x1 y1, ఇది x2 y2. సో మనకి ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఏమవుతుంది x + 5 / -y - y = y - 1/1 - 5. అంటే x + 5 / -10 = y - 1/-4. -4 x + 5 = -10 y - ఇది ఇటు తీసుకెళ్దాం, ఇది ఇటు తీసుకెళ్దాం. సో -4x - 20 = -10y + 10. 4x అంటే ఇది మైనస్ ఉన్నాయి కదా, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చుకున్నాం. 4x - 10y + 10 + 20. సో 4x - 10y + 30 = 0. సో ఇప్పుడు ఈ అన్నిట్లో 2 కామన్ కదా, సో 2 కామన్ తీసాను. 2x - 5y + 15 = 0. సో 2x - 5y + 15 = 0. ఇది ఈక్వేషన్ మనకు వచ్చింది. మనకేమన్నా ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అన్నాడు. కొలీనియర్ అని అంటే అర్థం ఏంటంటే 2 పాయింట్స్తో మనకి ఈక్వేషన్ వచ్చినాక మిగతా ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ని ఇక్కడ XYలో సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కావాలంటే 0 రావాలి. సో అంటే ఇప్పుడు చూద్దాం. 10,7 కదా థర్డ్ పాయింట్, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 2 of 10 - 5 of 7 + 15 = 0. సో నార్మల్ క్యాలిక్యులేట్ చేయండి. 0 = 0 అంటే ఇటు సైడ్ ఈక్వల్ అవుతుంది. సో గివెన్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ కంటైనింగ్ దెమ్. ఇంతకుముందు 2 అన్నాడు, కొలీనియర్ అన్నాడు. అండ్ ఆ కొలీనియర్ అవ్వడానికి ఈక్వేషన్ కూడా తీసుకోమన్నాడు. ఇప్పుడు కొలీనియర్, ఈ 0 = 0 అంటే ఏంది, ఇది కొలీనియర్ అన్నట్టు. కొలీనియర్ అండ్ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా మనకు వచ్చేది. సో ఈ ఈక్వేషన్ని మనకి స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ కంటైనింగ్ దెమ్ ఇస్ దిస్ వన్. ఎందుకంటే అందులోనే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి =0 వచ్చింది. సో కొలీనియర్ అంటే అర్థమైంది కదా. కొలీనియర్ అంటే ఏంటి, 3 పాయింట్స్ ఇస్తాడు, అవి కొలీనియర్ అంటాడు. అంటే ఫస్ట్ 2 పాయింట్స్లోని స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయండి. థర్డ్ పాయింట్ ఉన్నది కదా, అది తీసుకొచ్చి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయిన తర్వాత మనకి ఒకవేళ వాడు ఇది కొలీనియర్ అంటే ఇది కొలీనియర్ అని చెప్పేసి 0 = 0 అయింది కాబట్టి కొలీనియర్. దాని ఈక్వేషన్ అంటే ఏ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 = 0 వచ్చిందో ఆ ఈక్వేషన్ని అదేంటి కొలీనియర్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇలానే ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఎందుకంటే అక్కడ ఏబీసీలు ఉన్నాయి కాబట్టి థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. అంటే మనకి అక్కడ కూడా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఫస్ట్ 2 పాయింట్స్ నేను తీసుకున్నాను. తర్వాత x - x1 / ఫార్ములా తెలుసు కదా, యాజ్ ఇట్ ఈస్ ఇంత ముందుకు ఎలా చేశానో అలా చేయండి. సో x - x1 / y - y2 సారీ x - x1 / x1 - x2 y - y1 / y1 - y2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సబ్స్టిట్యూట్ చేయండి. x - a / a - b = y - b + c / b + c - c + a. మీరు డైరెక్ట్గా ఈ బ్రాకెట్ లేకుండా పెట్టుకున్నారు అనుకో, ప్లస్ మైనస్ తేడా వస్తుంది. సో ఎప్పుడైనా ఒకవేళ మైనస్ అంటే ఇందులో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు
ఆ వాల్యూ 1 టర్మ్ కన్నా ఎక్కువ టర్మ్స్ ఉంటే బ్రాకెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అప్పుడు మనకి ప్లస్ మైనస్ అనేది డిఫరెన్స్ కావు, ప్రాబ్లం కూడా కరెక్ట్గా వస్తుంది. ఎక్స్ మైనస్ ఏ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్ బి మైనస్ సి బై బి ప్లస్ సి మైనస్ ఏ. సో మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ మైనస్ ఏ బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్ బి మైనస్ సి బై బి మైనస్ ఏ. ఇది ఏ మైనస్ బి, ఇది బి మైనస్ ఏ మైనస్ బి అట్లా పెట్టి ఇక్కడ మైనస్ కామన్ తీసామనుకో ఏ మైనస్ బి అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఏ మైనస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వై మైనస్ బి మైనస్ సి. ఎప్పుడైనా తెలుసు కదా మీకు, డినామినేటర్ ఉన్నది ఒక వేరే సైడ్కి వచ్చినప్పుడు అది న్యూమరేటర్కి మారిపోతుంది. సో అలా ఇప్పుడు ఈ ఎక్స్ టర్మ్స్ అన్ని ఇటు సైడ్ తీసుకొచ్చుకున్నాం. ఇది ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి ఇది తెచ్చుకున్నాను. ఎక్స్ ప్లస్ వై మైనస్ బి ప్లస్ ఏ కాస్త మైనస్ బి అవుతాయి ఇటు వెళ్తే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో నాకు ఇంకో పాయింట్ ఇచ్చాడు, సి పాయింట్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో ఎక్స్ ప్లేస్లో సి, వై ప్లేస్లో ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు అన్నీ చూడండి, అన్నీ క్యాన్సిల్ అవుతుంది. అన్ని ప్లస్లు ఉన్నాయి, అన్ని మైనస్లు ఉన్నాయి. ప్లస్లు మైనస్ క్యాన్సిల్ అయితే 0 అయింది. సో మనకి పాయింట్స్ ఆర్ కొలీనియర్ కదా, 0 ఈక్వల్స్ 0 వస్తే. అండ్ ఏ ఈక్వేషన్ వల్ల కొలీనియర్ అయిందంటే ఇది ఈక్వేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.